students. Now coming to our entrepreneur అంటే ఏంటో చూసాము, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటో చూస్తాము, అండ్ వాట్ ఆర్ ద స్టేజెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ చూసాం కదా. లక్షణాలు చూసాం, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్, ద ఫంక్షన్స్ దట్ అన్ ఎంటర్‌ప్రెన్యూర్ హ్యాస్ టు డూ, ఎంటర్‌ప్రెన్యూర్ చేయాల్సిన విధులు ఏంటి, అతను చేయాల్సిన పనులు ఏంటి, అవన్నీ చూసాం కదా. నౌ వి విల్ గెట్ ఇంటూ అవర్ నెక్స్ట్ టైప్. బేసికల్ గా ఒక ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటో మనం ఒకసారి చూద్దాము. ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ ఇస్ నథింగ్ బట్ ఎవరైతే ఒక వ్యక్తి, ఇవి రెండింటికి కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ ముఖ్యము. ఎంటర్ప్రైజ్ కైనా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఇట్స్ ఆల్ ద క్వాలిటీస్ దట్ యు ఇంబైబ్. అంటే లక్షణాలన్నింటినీ కూడా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని అంటాము. ఆ వ్యక్తిని ఎవరైతే వ్యక్తిగా, ఒక వ్యక్తికి లక్షణాలు ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్ అని అంటాం. ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఆ లక్షణాలన్నింటినీ మనము ఇంకొకరి మీద కూడా రుద్ది, ఇంకొకరితో హెల్ప్ తో పాటు మనం ఆ క్వాలిటీస్, మన ఐడియాని ఆచరణలో పెట్టడానికి ఏవైతే మనము చేస్తున్నామో ఆ ప్రయత్నాలన్నింటినీ కూడా మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గా అంటాము. సో ద బేసిక్ difference between entrepreneur and entrepreneurship is that an entrepreneur is a person. Entrepreneurship is a set of qualities. కొన్ని క్వాలిటీస్ అన్ని కలిపితే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని అంటాము. బట్ వెరాస్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఒక పర్సన్, ఒక ఫిజికల్ పర్సన్ ని మనం ఒక ఫిజికల్ లొకేషన్, ఒక ఫిజికల్ గా ఉన్న వ్యక్తిని, దట్ వి కెన్ ఫీల్, వి కెన్ టచ్ అనే వ్యక్తిని మనము ఎంటర్‌ప్రెన్యూర్ గా చెప్పుకుంటాము. సో we can say that a basic entrepreneur have a certain set of entrepreneurship qualities. Entrepreneurship అనేది ఎందుకు ఉంది అంటే, we can say that ఒక వ్యక్తి గొప్ప అవార్డ్ అయ్యాడు అని అంటే we can say he has certain qualities. కొన్ని క్వాలిటీస్ ఉంటే కనుక అతను గొప్ప వ్యక్తిగా మనం అభివర్ణించవచ్చు. సో అలాంటి క్వాలిటీస్ అన్నిటిని కూడా ఎవరికైతే ఉంటాయో అలాంటి వ్యక్తి, అలాంటి క్వాలిటీస్ అన్నిటిని కూడా మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ గా తీసుకోవచ్చు. Now, why is it a need for to grow entrepreneurs or entrepreneurship? ఓకే, అంటే క్వశ్చన్ ఏంటి అని అంటే, మనకి ఎంటర్‌ప్రెన్యూర్స్ కావాలా, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కావాలా అని అంటే రెండు కూడా చాలా కావాలి. ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటే కొత్త ఐడియా ఉన్న వాళ్ళు కావాలి. అలా ఆ కొత్త ఐడియాని ఇంప్లిమెంట్ చేయడానికి ఆ క్వాలిటీస్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్వాలిటీస్ ఏవైతే ఉంటాయో ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తులు కూడా మనకి కావాలి, ఆ క్వాలిటీస్ కూడా కావాలి. కాబట్టి we can say that entrepreneur is also important and entrepreneurship is also important. So ఒక ఎంటర్ప్రైజ్ అంటే ఏంటి? an enterprise is a thing, is a physical place. ఒక రకంగా ఎంటర్ప్రైజ్ is a physical place wherein the risk is born and an initiative is taken to purchase, to sell a particular product. So that is called as an enterprise. So an enterprise, we can say that they have an initiative and they born the risk to earn certain profits. Okay, next. The difference between entrepreneur and entrepreneurship, ఇది కూడా 5 మార్క్స్ కి ఎక్కువ వరకు వచ్చే క్వశ్చన్. దాని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మనం ఏం చెప్తున్నాము, why entrepreneurship is required? It is because ఒక క్వాలిటీస్, మంచి క్వాలిటీస్ ఉంటే కనుక బిజినెస్ బాగా రన్ అవుతుంది. సో దట్ ఈస్ ద వై దేర్ ఈస్ ఎ నీడ్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని అంటే, ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? లైక్ లీడర్షిప్ క్వాలిటీస్, he should not be losing self confidence. సో ఇలాంటి క్వాలిటీస్ అన్ని కూడా మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో చూస్తూ ఉంటాము. సో దిస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది, దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ ది గ్రోత్ ఆఫ్ ది కంట్రీ. ద GDP ఆఫ్ ది కంట్రీ విల్ ఇంక్రీజ్ because once, even if he gets losses, he will try to get profits in the future. So entrepreneurship important, entrepreneur kuda important. Now we will see the differences between entrepreneur and entrepreneurship. Entrepreneur is a person and entrepreneur is a person. Entrepreneurship is a plan of action. అంటే ఆ పర్సన్ ని దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది మనము ఈ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ వన్ ఇస్ హీస్ ఎ అడ్మినిస్ట్రేటర్. అడ్మినిస్ట్రేటర్ అంటే ఏది ఎలా చేయాలి అనేది ప్రతి ఒక్కటి నిర్ణయించే వ్యక్తిని ఎంటర్‌ప్రెన్యూర్ అంటారు. అంటే హీ ఈస్ ద ఎంటర్‌ప్రెన్యూర్ ఇస్ ఎ పర్సన్ who decides as to when, what, where the thing should be done. Whereas an entrepreneur sees to it that even the action is being done. Entrepreneur, and he is only a decider. But whereas in entrepreneurship,
he sees that the things are being implemented. Basically ఒకటి గుర్తు పెట్టుకోండి, entrepreneurship in entrepreneur he only an entrepreneur he only plans actions, whereas entrepreneurship he implements the actions. Okay, entrepreneur is a person who plans the action, ఒక రకంగా చెప్పాలంటే and entrepreneurship is a person who implements the actions. Next one is risk bearer. Now the entrepreneur, whatever the losses arise in the business, they are being borne by the entrepreneur. నష్టాలు వచ్చినవన్నీ కూడా ఎంటర్ప్రెన్యూర్ వ్యవస్థాపకుడే భరిస్తాడు కాబట్టి అండ్ ఎంటర్ప్రెన్యూర్ ఇస్ ఎ రిస్క్ బేరర్, వేరాస్ ఇట్స్ ఎ రిస్క్ బేరింగ్ యాక్టివిటీ. ఈ పని చేయడమే ఈ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటేనే ఒక నష్టాన్ని భరించే ఒక యాక్టివిటీగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ఇన్నోవేటర్. బేసికల్ గా మనం చెప్పాం కదా, ఒక ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి కొత్త వస్తువుని తయారు చేయడం, కొత్త వస్తువుని కొత్త ఐడియాని కనిపెట్టడమే మనం ఎంటర్ప్రెన్యూర్ చేసే పని. నెక్స్ట్ వన్ ఇస్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇన్నోవేషన్. అంటే మనం కొన్ని చేస్తూ ఉంటే మనకి కొత్తవి మనకి కనిపిస్తూ ఉంటాయి, కొత్త తయారు చేయొచ్చనే ఐడియా వస్తుంది. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇస్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇన్నోవేషన్ గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ ఇట్ కంబైన్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్. అంటే ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి? ల్యాండ్, లేబర్, క్యాపిటల్ అండ్ ఆర్గనైజేషన్. భూమి, శ్రమ అండ్ నెక్స్ట్ క్యాపిటల్ అండ్ నెక్స్ట్ వన్ ఇస్ నిర్వహణ, ఆర్గనైజేషన్. సో ఈ ఎంటర్ప్రెన్యూర్ అనే వ్యక్తి he combines all the factors of production. ఈ నాలుగుని సమకూర్చి వ్యాపారాన్ని మొదలు పెడతాడు. whereas he in entrepreneurship they try to చెప్పాను కదా, this implementation అంటే దాన్ని ఆచరణలో పెడతారు కాబట్టి he uses all such types of factors of production to the maximum. సో maximum exploit కాకుండా చాలా వరకు దాన్ని సమర్థవంతంగా ఈ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యూటిలైజ్ చేయడమే ఎంటర్ప్రెన్యూర్షిప్ గా చెప్పుకుంటాము. నెక్స్ట్ వన్ ఈస్ ఇనిషియేటర్. ఇనిషియేటర్ అంటే ఏంటి? మొదటిసారిగా ఏదైనా పనిని చేపట్టడము, లేదా మొదటిసారిగా అతను ఏదైనా సంకల్పించడాన్ని మనం ఇనిషియేటివ్ గా చెప్పుకుంటాము. సో ఎంటర్ప్రెన్యూర్ ఈస్ we can say an entrepreneur is an initiative to start a business and to generate employment అని చెప్పుకోవచ్చు. అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ ఈస్ టేకింగ్ an initiative. అంటే ఏంటి? బిజినెస్ లో ఎలాంటి బిజినెస్ ని ఎలా చేయాలి అనేది ఎంటర్ప్రెన్యూర్షిప్ చూసుకుంటారు. నెక్స్ట్ వన్ ఇస్ హీ ఈస్ అ లీడర్. అండ్ ఎంటర్ప్రెన్యూర్ ఈస్ అ లీడర్. ఒక లీడర్ కి ఏమేమి ఉంటాయి? we have seen he has to direct, he has to coordinate, he has to control, he has to plan, he has to manage. All these things come under a leadership qualities. So an entrepreneur can also be said as a leader, whereas ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే లీడర్షిప్. లీడర్ అనే వ్యక్తి వేరు, లీడర్ అనేది ఒక వ్యక్తిగతంగా, లీడర్షిప్ అనేది అందరినీ ఆ లీడర్షిప్ లోకి అందరూ తన మాట వినేట్టుగా చేసుకోవడమే లీడర్షిప్ గా చెప్పుకోవచ్చు. నౌ కమింగ్ టు అవర్ మరి ఈ డిఫరెన్సెస్ కూడా ఫర్ అవర్ ఇన్ అవర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ దిస్ ఇస్ ఫర్ 5 marks క్వశ్చన్. ఓకే, నౌ దట్ వీ హ్యావ్ సీన్ who is an entrepreneur, what is an enterprise, and what is an entrepreneurship. Now we will be getting into the process of starting an enterprise. Now what is the process that once if you want to become an entrepreneur, so what are the steps that you have to follow? మీరు ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్ కావాలి అనుకుంటే కనుక మనం చేయవలసిన పనులు ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ద ఫస్ట్ థింగ్ ఇస్ ప్రాసెస్ ఆఫ్ సెట్టింగ్ ఆఫ్ ఎ బిజినెస్. ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్ దట్ there are 2 stages. Basically we can divide the whole business and the process into 2 stages. One is preliminary stage and the one is implementation stage. ప్రిలిమినరీ స్టేజ్ అంటే ఏంటి అంటే మనము పేపర్ మీద చేసుకోవడాన్ని ఒక రకంగా చెప్పాలంటే ప్రిలిమినరీ స్టేజ్ అని చెప్పుకోవచ్చు. అంటే పేపర్ పైన మనం ఊహలన్నిటిని అవర్ ఐడియాస్ ఆర్ పుట్ ఇన్ టు ద పేపర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ప్రిలిమినరీ స్టేజ్. Next one is implementation stage. Now whatever we have put into the paper, that has to be step by step, that has to be implemented. సో మనం పేపర్ లో పెట్టినవన్నీ ఆచరణలో పెట్టుకోవాల్సింది కాబట్టి దట్ ఈస్ ఇంప్లిమెంటేషన్ స్టేజ్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎ మ్యారేజ్ ఇన్ అవర్ హౌస్, మన ఇంట్లో పెళ్లి జరుగుతుందంటే వాట్ డు వి డు? డైరెక్ట్ గా పెళ్లి రోజున ఇంత ఖర్చు అయింది అని అనుకుంటామా? వాట్ డు వి డు? వి ప్రీ ప్లాన్ ఎవ్రీథింగ్. అంటే వీళ్ళకింత దీస్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు డూ. ఈ రోజున ఈ పని చేయాలి, ఇంకా నెక్స్ట్ డే ఏం చేయాలి అనేది వి ప్రీ ప్లాన్ అండ్ వి డివైడ్ ద హోల్ వర్క్ ఇన్ ఆర్డర్ టు
అవర్ గోల్ ఇస్ మ్యారేజ్. మన గోల్ ఏంటి అంటే పెళ్లి చేయడం. ఆ పెళ్లి చేయడం చాలా ప్రశాంతంగా హ్యాపీగా జరగాలి కాబట్టి అవర్ గోల్ ఇస్ దట్. సో in order to achieve that goal, what do? We divide the whole work into different types and we allot the work. So ఇలా ఇంప్లిమెంటేషన్ స్టేజ్ అంటే ఏంటి, we allot చేసి ఆ రోజున ఏం చేయాలి అనేది ఆ పనులు జరగడాన్ని ఇంప్లిమెంటేషన్ అంటాం. ప్రిలిమినరీ స్టేజ్ లో we only decide who is supposed to do the work, ఎవరిని పిలవాలి, ఎంతమంది పిలవాలి, ఎక్కడ చేయాలి, ఇవన్నీ మనం అనుకుంటాం కదా. All that comes under preliminary stage. Okay, now getting into our preliminary stage process లో the first one is decision to be self-employed. బేసికల్ గా మనం ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అని అంటే the first thing is నేను ఎవరిపైన ఆధారపడకూడదు. I will not be depending on any others employment. నేను ఇంకొకరి కింద ఎంప్లాయీగా చేరను. I have to get self-employed. నేను బిజీగా ఉండాలి, తనకి తాను బిజీగా ఉండాలి. I have to get busy and I have to earn in that busyness. So నేను బిజీగా ఉంటూ నేను సంపాదించుకోవాలి అనుకోవడమే ఈ డెసిషన్ టు బి సెల్ఫ్-ఎంప్లాయిడ్. So in order, because he is busy, he is supposed to earn certain amount. So that is called as business. So the first stage is that to start a business is that to have an idea. ఆ ఐడియా ఉన్నది నేను ఒక సెల్ఫ్-ఎంప్లాయిడ్, ఎవరి మీద ఆధారపడకూడదు అని అనుకోవడమే ఫస్ట్ బిజినెస్ ఒక తొలి మెట్టుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ స్టడీ అండ్ స్కానింగ్ బిజినెస్ ఎన్వైరన్మెంట్. సో మనం ఒక్కసారి సరే నేను ఎవరి మీద ఆధారపడను అని అనుకుంటున్నప్పుడు we have to say what are the ways in which we can earn certain profits. మనం సంపాదించడానికి, మనం బ్రతకడానికి, సంపాదించడానికి ఏ మార్గాలు ఉన్నాయి. ఓకే, సో ఇది మనము ఆలోచించాలి. వన్స్ వీ హ్యావ్ కన్ఫైన్డ్ అవర్ సెల్స్ నాట్ టు డూ ఎనీ బిజినెస్, నాట్ టు వర్క్ అండర్ ఎనీవన్, ఎవరి కింద పని చేయను, నా అంతట నేను స్వతహాగా పైకి రావాలి, స్వతహాగా నేను కష్టపడాలి, స్వతహాగా నా ఉద్యోగం నేను ఇప్పించుకుంటాను అని అనుకుంటున్నప్పుడు నౌ ద థింగ్ వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ యూ హ్యావ్ టు స్టడీ. నా అంతటి నేను ఉద్యోగం కల్పించుకోవాలి, నా అంతటి నేను సంపాదించుకోవాలంటే నా వాట్ ఆర్ ద వేస్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, యూ హ్యావ్ టు స్టడీ ద బిజినెస్ ఎన్వైరన్మెంట్. సో ఏ టైప్ అయితే ప్రోడక్ట్ కి మనకు లాభాలు ఎక్కువగా వస్తున్నాయి, వాట్ ఈస్ ద వే యూ కెన్ బెస్ట్ ఎర్న్స్ రిటర్న్స్, నీకు ఎక్కువ వరకు ఏ రకంగా నీకు సంపాదన వస్తుంది అనేది మనము చూసుకోవాలి. ఇన్ వాట్ వే ఈవెన్ యూ కెన్ అచీవ్ టు దట్ మార్కెట్, నీలో ఉన్న ఎబిలిటీస్ ఏంటి, అండ్ వెదర్ యూ ఆర్ ఏబుల్ టు రీచ్ దట్ goal or whether you are able to reach that type of business that you are willing to do అనేది మనము ఆలోచించుకోవాలి. నెక్స్ట్ వన్ ఇస్ సెలెక్షన్ ఆఫ్ అన్ ఐడియా. నౌ దట్ దేర్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ చెప్పారు కదా, మనం సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ టు స్టార్ట్ ఎ బిజినెస్ ఆర్ టు ఎర్న్. సో ద ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు స్టాండ్ బై ఇట్. అంటే మీరు కష్టపడాలి, నేను నష్టం వచ్చినా కానీ నేను భరిస్తాను, కష్టాలు అనేవి సాధారణం అనుకుని మనం దాన్ని చేయగలిగితే దెన్ యూ విల్ హ్యావ్ a very good and bright future. So once you feel that the market has many idea, చాలా రకాలుగా మనుషులు సంపాదిస్తున్నారు మరి, and what I have to do is you have to select an idea. సో నీకు ఏ ఐడియా బాగుంది అంటే నువ్వు ఏ బిజినెస్ అయితే చేయగలవు అనే నమ్మకం నీకు ఉందో, లైక్ వాట్ ఆర్ ద అవైలబిలిటీస్ దట్ యూ హ్యావ్ టు సెలెక్ట్ అన్ ఐడియా. ఎన్నో మైండ్ లో మనకి ఎన్నో తిరుగుతూ ఉంటాయి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి. రేపు మనం ఎన్నో పనులు చేయాలనుకుంటే ఇవాళ రాత్రి పడుకునే ముందు బిఫోర్ స్లీపింగ్ టు నైట్ we plan many things for the next day. Can we do all the things? So what we do is we do certain things now and then postpone other things for the next day or tarvata cheyochu అని అనుకుంటాం. So the same thing, you have many opportunities in the world, in the market. So in the environment, what you have to do is you have to select an idea which will be best suitable for you. So ఎలా అయితే మన షాప్ కి వెళ్ళి ఎన్ని డ్రెస్సెస్ ఉంటాయి of our size, but what do we select? We select the dress which is best suitable for us in keeping in mind our budget. మనం బడ్జెట్ ని మైండ్ లో పెట్టుకుంటాము, మన టేస్ట్ అండ్ మన ఫ్యాషన్స్ ని మైండ్ లో పెట్టుకొని we get into that dress. సో we select a dress. The same way ఒక బిజినెస్ ని సెలెక్ట్ చేసుకోవడానికి, మనం ఒక బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నాము అంటే we have to select the idea. ఏ బిజినెస్ అయితే మనం బెస్ట్ గా మనం చేయగలము, because we know our taste.
we know how hard we can earn, we know our financial capacity, we know the support that who gives, the support that we will be getting from. So all these will be considered to start a business. సో ఒక ఐడియాని సెలెక్ట్ చేసుకోవాలి. ఒక ఐడియాని మనము బిజినెస్ లో ఎన్నో ఆపర్చునిటీస్ ఉంటాయి, వాటిలోంచి ఏదో ఒక ఐడియాని మనము సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆచరణలో పెట్టడానికి దాని సాయశక్తిలో మనము ట్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ వన్ ఈస్ డిసైడింగ్ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్. ఆర్గనైజేషన్ అంటే ఏంటి? మనము ఉన్న వనరులతో ద రిసోర్సెస్ దట్ వీ హ్యావ్, వెదర్ ఇట్ విల్ బి ఇన్ ద స్మాల్ స్కేల్ ఆర్గనైజేషన్ ఆర్ ఎ లార్జ్ స్కేల్ ఆర్గనైజేషన్. అంటే మనకున్న ఫైనాన్షియల్ అసిస్టెన్సే కానివ్వండి, లేకపోతే హ్యూమన్ ఎబిలిటీస్ కానివ్వండి, లేకపోతే ల్యాండ్ కానివ్వండి, డిపెండింగ్ ఆన్ ఆల్ దీస్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ we will be deciding whether it will be we have to decide whether it will be in a small scale organization or a large scale organization. అంటే చిన్న తరహా వ్యాపారంగా మొదలు పెట్టాలా, పెద్ద తరహా వ్యాపారంలో మొదలు పెట్టాలా అనేది మనము డిసైడ్ చేసుకోవాలి. అండ్ స్ట్రక్చర్ అంటే ఏంటి? స్ట్రక్చర్ అంటే ఇది ఎలా స్టార్ట్ చేయాలి బిజినెస్ అనేది? పెద్ద తరహాలో ల్యాండ్ ఎంత ఉండాలి, లేబర్ ఎంత ఉండాలి, క్యాపిటల్ ఎంత ఉండాలి, ఆర్గనైజేషన్ ఎంత ఉండాలి. సో ఆల్ దిస్ వీ హ్యావ్ టు డిసైడ్ ఇన్ ద prior stage itself, in the preliminary stage itself. Next one is preparation of project report. This is very very important. Project report అంటే ఏంటి? ప్రతి ఒక్కరికి మనకు ఒక అంచనా అనేది ప్రాజెక్ట్ రిపోర్ట్ అని అంటాం. అంచనా అంటే ఏంటి? ఒక పెళ్లి పెట్టుకున్నాం మనం ఇంట్లో, సో ఆ పెళ్లికి ఎంత ఖర్చు అవుతుంది అనేది మనకు ఒక అంచనా ఉంటుందా లేదా? వీ హ్యావ్ సర్టెన్ ఐడియా యాస్ టు హౌ మచ్ వీ హ్యావ్ టు స్పెండ్ ఆన్ దట్ పర్టికులర్ మ్యారేజ్. ఒక ఫంక్షన్ కి ఎంత ఖర్చు చేయాలని మనకు క్లియర్ ఐడియా ఉంటుంది. మనం ముందుగానే మన ఖర్చులు జరిగాక మనం రాసుకోము. వాట్ డు వి డు? సుమారుగా అప్రాక్సిమేట్లీ దీనికి ఎంత ఖర్చు అవుతుంది, ఒక్కొక్క సెపరేట్ హెడ్డింగ్ రాసుకుంటూ ఆ సెపరేట్ హెడ్డింగ్ కింద ఎవరెవరికి ఎంత ఖర్చు అవుతుందో అనేది మనం సెపరేట్ గా రాసుకుంటూ వస్తాము. సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. సో మనము when we actually get into the project at the implemental stage, we see to it that whether it is matching our project report or not. మనం వేసుకున్న అంచనాలకి అది సరిపోతుందా లేదా అనేది మనం చూసుకోవాలి. సో దట్ ఈస్ వై we have to prepare a project report. సో ఆ వస్తువు ఎలా చేయాలి, ఎక్కడ చేయాలి, ఎవరితో చేయించాలి, ఎప్పుడు చేయించాలి, ఎంత పడుతుంది, ఇలాంటివన్నీ కూడా మనము ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో రాసుకుంటాము. సో ఇట్ ఈస్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అన్ ఎంటర్ప్రెన్యూర్ టు ప్రిపేర్ దిస్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఒక చిన్న పెళ్లిళ్ళకి ఫంక్షన్ కి మనం రాసుకుంటూ ఉంటాము. సో వై నాట్ దిస్? కొన్ని కోట్లు పెడుతున్నాము బిజినెస్ లో అంటే కంపల్సరీ వీ హ్యావ్ టు గో ఫర్ దిస్ ప్రాజెక్ట్ రిపోర్ట్. నెక్స్ట్ వన్ ఇస్ ప్రాజెక్ట్ అప్రైజల్ స్టేజ్. ప్రాజెక్ట్ అప్రైజల్ స్టేజ్ అంటే ఏంటి? ఒకవేళ నౌ వన్స్ వీ హ్యావ్ స్టార్టెడ్ దిస్ బిజినెస్, మార్కెట్ ఎలా ఉంటుంది, మనం తయారు చేసిన బిజినెస్, తయారు చేసిన వస్తువుకి మార్కెట్ లో ఎంత డిమాండ్ ఉంటుంది. నౌ హౌ విల్ ద మార్కెట్ బి ఫర్ అవర్ పర్టికులర్ ప్రోడక్ట్, ఫర్ అవర్ న్యూ ప్రోడక్ట్? దిస్ హ్యాస్ టు బి ఎస్టిమేటెడ్ ఇన్ ద project appraisal stage. So if there are any losses, now will the market be able to receive our product? Now what are the competitors who will be entering into the market, and what are the competitors thinking of our product? ఇది ఎంతకాలం మార్కెట్ లో ఉంటుంది, ఇలాంటి థింగ్స్ అన్ని కూడా మనము ఈ ప్రాజెక్ట్ అప్రైజల్ స్టేజ్ లో మనము చేసుకోవాలి. సో once you prepare a particular project, you have to see to it that how long the project will go on. So ప్రాజెక్ట్ ఎంత బాగా వర్కౌట్ అవుతుంది అనేది మనము ఈ ప్రాజెక్ట్ అప్రైజల్ స్టేజ్ లో చూసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇస్ సెలెక్షన్ ఆఫ్ లొకేషన్ అండ్ సైట్. నౌ వన్స్ యూ హ్యావ్ థాట్, మార్కెట్ లో ఒక ఐడియా తీసుకున్నాము. Once again coming to our process, first one is we have decided to be self-employed. We have studied the market of a particular product. సరే మార్కెట్ లో మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేద్దాం మనం స్టడీ చేసేసాము. We have selected an idea, వాళ్ళని బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకున్నాము. నెక్స్ట్ వన్ ఇస్ we have decided whether it will be in a small scale organization, చిన్న తరహాన పెద్ద తరహాన ఆలోచించాము. నెక్స్ట్ వన్ ఇస్ ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. సో we have prepared a rough figure. రఫ్ గా మనకి సుమారుగా ఎంత ఫైనాన్షియల్ గా మనకి ఎంత అవసరం ఉంటుంది అనేది రఫ్ గా మనం తయారు చేసుకున్నాము. నెక్స్ట్ వన్ ఈజ్ అవర్ ప్రాజెక్ట్ అప్రైజల్ స్టేజ్. అప్రైజల్ స్టేజ్ అంటే వ్యాపారం అనేది మనకు ఒకవేళ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత
హౌ డు వి గెట్ ఇంటూ ద బిజినెస్? ఆ బిజినెస్ మనకి మార్కెట్ లోకి ఎంత పెనిట్రేట్ అవుతుందో మనం చూసుకోవాలి. సో హౌ లాంగ్ ద బిజినెస్, హౌ లాంగ్ ద న్యూ ప్రోడక్ట్ విల్ గెట్ ఇంటూ ద మార్కెట్ అనేది మనము ఇక్కడ అప్రైజల్ స్టేజ్ లో చూసాం. ద నెక్స్ట్ స్టెప్ సెలక్షన్ ఆఫ్ లొకేషన్ అండ్ సైట్. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనము మార్కెట్ లోకి వెళ్ళాలి అనుకుంటాం, కానీ దీన్ని ఎక్కడ తయారు చేయాలి, మనకి ల్యాండ్ ఆపర్చునిటీస్ ఏంటి, మనకి ఏమైనా ల్యాండ్ సీలింగ్స్ ఉన్నాయా, వాట్ ఈస్ ద కాస్ట్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ సర్టెన్ బిజినెస్, ఈ బిజినెస్ ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి ఎంత కాస్ట్ పడుతుంది, ల్యాండ్ కి రెంట్ ఎంత పడుతుంది, ఇలాంటివన్నీ కూడా మనము ఈ సెలెక్షన్ ఆఫ్ లొకేషన్ అండ్ సైట్ లో చూడాలి. వెదర్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ పడుతున్నాయా, లైక్ టు గెట్ ద రా మెటీరియల్ in order to produce a product, in order to manufacture a product, raw material ఎంత పడుతుంది, ఇవన్నీ కూడా మనం కన్సిడర్ చేసుకొని మనము ఒక బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇస్ ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్. వన్స్ ఇఫ్ యూ ప్లాన్ టు స్టార్ట్ ఏ బిజినెస్, నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని ప్లాన్ చేసుకున్నప్పుడు ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ అఫీషియల్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. అఫీషియల్ ప్రొసీజర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా నీ మైండ్ లో ఉన్నాయి. ఏంటంటే పలానా ఉన్నాయి, మార్కెట్ లో ఇవి ఉన్నాయి, ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ బిజినెస్, ఎవ్రీథింగ్ ఈస్ పుట్ ఇన్ టు ఓన్లీ పేపర్. బట్ దిస్ పేపర్ హ్యాస్ టు బి, నీకు ఒక పేరు బిజినెస్ కి స్టార్ట్ చేస్తావు, పలానా లొకేషన్ లో స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, ఇంత ఇన్వెస్ట్మెంట్ తో స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, ఇంతమంది లేబర్ కావాలనుకుంటున్నావు, ఇవన్నీ నువ్వు అనుకున్న తర్వాత యువర్ అఫీషియల్ ఫార్మల్ ప్రొసీజర్ స్టార్ట్స్ నౌ. నీ ఫార్మల్ ప్రొసీజర్ ఏంటి అని అంటే, అవర్ ఫార్మల్ ప్రొసీజర్ ఇస్ దట్ యూ హ్యావ్ టు గెట్ రిజిస్టర్డ్. పలానా బిజినెస్ రిజిస్టర్ చేసుకోవాలి అంటే, ఈ వస్తువు తయారు చేస్తున్నావు, యూ హ్యావ్ టు గెట్ ఇట్ సర్టిఫైడ్ దట్ ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ టు ది నియర్ బై పర్సన్స్. అంటే ఈ వస్తువు తయారు చేయడం వల్ల ఆ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరికీ కూడా హామీ లేదు, ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్, ఇట్ ఈస్ నాట్ డేంజరస్, ఇట్ ఈస్ నాట్ హజార్డస్ అనే సర్టిఫికేషన్ తెచ్చుకోవాలి. అండ్ సో ఇలాంటివన్నీ ఫార్మాలిటీస్ విల్ స్టార్ట్ ఇన్ దిస్ provisional stage at the 8th step. So ఇక్కడ district industrial center దగ్గర you have to get it registered. So where are you supposed to get it registered? District industrial center, and it is valid only for 6 months. 6 నెలల వరకు 6 నెలల లోపే నువ్వు ఇది రిజిస్టర్ చేయించుకోవాలి. అండ్ ఆఫ్టర్ 6 months, 6 months లోపు యూ హ్యావ్ టు గెట్ ఇంప్లిమెంటెడ్. దీని అన్ని కూడా నువ్వు టెంపరీ నుంచి పర్మనెంట్ గా చేసుకోగలగాలి. సో దిస్ ఈస్ వ్యాలిడ్ ఓన్లీ ఫర్ 6 months. ఒకవేళ 6 months లో కూడా నీ ఐడియాని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నావు, ల్యాండ్, క్యాపిటల్, ప్రోడక్ట్ రిపోర్ట్లు అన్ని నువ్వు సేకరించలేకపోతున్నావు, అండ్ అనదర్ 6 months is given in order to implement this stage. సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి నువ్వు 6 నెలలకు ఫస్ట్ యూ హ్యావ్ టు స్టడీ ది మార్కెట్. స్టడీ చేసుకున్నాక, ఐడియా సెలెక్ట్ చేసుకున్నాక, ఇవన్నీ చేసుకున్నాక నువ్వు ఫస్ట్ ఏం చేయాలి, ద ఫార్మల్ ప్రొసీజర్ స్టార్ట్స్ నౌ. ద ఫార్మల్ ప్రొసీజర్ అంటే ఏంటి, నువ్వు డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ సెంటర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక లైసెన్స్ ఇవ్వండి, ఐ వాంటెడ్ టు స్టార్ట్ ఏ బిజినెస్. సో హీ గోస్ ఫర్ సర్టెన్ license. So and that license is valid only for 6 months, and after 6 months the license is invalid. So ఆ 6 months లోపు ఒకవేళ నువ్వు బిజినెస్ మరి నేను స్టార్ట్ చేయలేకపోతున్నాను మేడం, మరి what we can do is, if you are unable to collect due to certain reasons all these factors of production, if you are unable to start the business, what you can do is you can extend the business, you can extend this license for 6 months. You have to reapply, మళ్ళీ అప్లై చేసుకొని నేను ఇంకా నాకు కొంచెం టైం కావాలి అని చెప్పి ఇంకో 6 months వరకు మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇస్ you have to inquire for machinery and technology. Now once you have been registered, once you got registered in your in a district industrial center, so next thing you have to pull up all the machinery and technology. అంటే నువ్వు మనం అనుకున్న బిజినెస్ ఐడియాకి, మనం అనుకున్న వస్తువుకి, మనం అనుకున్న న్యూ ఐడియాకి మనకు ఏవేవి కావాలి అనేది మనం సమకూర్చుకొని వాటికి తగ్గ మెషినరీని కానీ టెక్నాలజీని కానీ మనం సమకూర్చుకొని లాభాల వైపు వెళ్ళాలి. సో at this preliminary stage, what are we doing? At this preliminary stage, we are seeing to that only the paperwork is done, implementation work is not done. Basically మన ఇంప్లిమెంటేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది అంటే, వ్యాపారం స్టార్ట్ చేసి అభివృద్ధిలోకి, యాక్చువల్ రన్నింగ్ లోకి మన ఐడియా ఎలా వెళ్తుందో అని చూడడానికి మనకు నెక్స్ట్ స్టేజ్ ఉంటుంది. బట్ ఈ ప్రిలిమినరీ స్టేజ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం బేసికల్ గా ఒక ప్లాన్ అనుకుంటాం,
ఆ ప్లాన్ ని దాటకుండా ఉండేట్టు చూస్తాం. సో దట్ ప్లాన్ షుడ్ బి అకార్డింగ్ టు ద ఫైనాన్స్, అకార్డింగ్ టు ద ఫైనాన్షియల్ సిస్టమ్స్ దట్ వీ హ్యావ్ రిసీవ్డ్, అకార్డింగ్ టు ద ట్రైనింగ్. ఇవన్నీ మనం రకరకాలుగా ట్రైనింగ్ తీసుకున్నాము, మనకున్న అవైలబిలిటీ ఇవన్నీ చూసుకున్నాం కదా, దాని ప్రకారమే మనం బిజినెస్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఈ బిజినెస్ ని మనం రన్ చేయడానికి you have to be very cautious in this preliminary stage itself. At this preliminary stage, when you are cautious, implement stage దగ్గర మనకి నష్టాలు రావు. సో you always have to have in mind a particular goal అనేది చాలా important. So in order to reach that goal, you are supposed to get into our preliminary stage and then got into our implementation stage. అయితే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ గురించి ఒకసారి once again ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి ప్రొవిజనల్ రిజిస్ట్రేషన్ దగ్గర ఇచ్చినప్పుడు, అంటే ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇస్ సర్టెన్ థింగ్ వేర్ ఎవ్రీథింగ్ ఇస్ పుట్ ఇన్ టు పేపర్. మనం అనుకున్నవన్నీ కూడా మనం పేపర్ లో పెట్టుకొని ఫైనాన్షియల్ గా ఎలా వస్తుంది, వాట్ ఈస్ ద బిజినెస్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ప్రొడక్షన్ గురించి అవన్నిటి గురించి మనం ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మెన్షన్ చేస్తాము. అయితే ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ లో మెన్షన్ చేసినప్పుడు యూ విల్ బి కమింగ్ అక్రాస్ బ్రిడ్జ్ లోన్స్. బ్రిడ్జ్ లోన్స్ అనేది చూద్దాము. బ్రిడ్జ్ లోన్స్ అని అంటే వారధి రుణాలు అని అంటే మనము బిజినెస్ స్టార్ట్ చేయడానికి లోన్ అప్లై చేసుకుంటాం. లోన్ అప్లై చేసుకున్నప్పుడు లైక్ ఈ మెషినరీ, ఈ టెక్నాలజీ ఇవన్నీ తెచ్చుకోవడానికి మనకు కాస్త డబ్బు అవసరం కదా. ఈ లోన్ మన దగ్గర ఫైనాన్షియల్ గా ఉన్న అమౌంట్ అంతా కూడా లొకేషన్, సైట్ వీటికన్నిటికి సరిపోయింది అనుకుంటే ద బ్యాంక్స్ గివ్ అస్ సర్టెన్ లోన్స్. లేకపోతే డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ కొన్ని మనకి ఇండస్ట్రియల్ సెక్టర్స్ ఉన్నాయి అసిస్ట్ టు స్టార్ట్ ఎ బిజినెస్. ఇలాంటివన్నీ ఏం చేస్తారంటే ఈవెన్ దిస్ ప్రిలిమినరీ స్టెప్స్ ఏవైతే ఉన్నాయో వీటికి కూడా నువ్వు బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా దే అసిస్టర్స్ కొంచెం ఫైనాన్షియల్ గా హెల్ప్ చేస్తారు. అంటిల్ లార్జ్ సమ్ ఈస్ అలాటెడ్ ఫర్ us. లోన్ గా మనకి పెద్ద అమౌంట్ ఇచ్చే ముందు దే గివ్ దిస్ సర్టెన్ స్మాల్ అమౌంట్ ఇన్ ఆర్డర్ టు మీట్ ద ఇనిషియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ టు స్టార్ట్ ఎ బిజినెస్. సో దీస్ ఆర్ కాల్డ్ as bridge loans. అంటే కొంత అప్పులు మనం పెట్టుకునే పెద్ద అప్పు కన్నా ముందు బిఫోర్ రిలీజింగ్ దోస్ a small amount is credited to us so that we can meet all such expenses. If we are not having if we don't hold any finance, so even the banks or the financial institutions assist even for bridge loans. So ఇవన్నీ చూసుకున్నట్లయితే ఈ once get through preliminary stage లో మనకి 9 steps ఉన్నాయి. In the 8th step we will be going for registration. పేపర్ వర్క్ అనేది ఒరిజినల్ అనేది మనకి 8th స్టెప్ తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది. ఆల్ దిస్ 7 steps are only in our mind. మనం బేసికల్ గా ఇది కరెక్ట్ గా ఉంటే then we can go for implementation. So be very cautious in first thinking what to do and where to do and how to do. Then we can implement in a నెక్స్ట్ స్టేజ్. ఓకే, నెక్స్ట్ క్లాసెస్ లో మనము ఎలా ఇంప్లిమెంట్ చేస్తామో అని చూద్దాం. Now we have only the business idea in our mind. Next we will see how to implement and what is the procedure in implementing అనేది మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం.